ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మనం దేవుని వాక్యం చేత ప్రేరేపించబడిన వారమై ప్రభు యొక్క రక్త మాంసముల్లో మనం యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదామండి. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈ 4 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25 నుండి 28 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటైన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కృత్రిమందున మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినెనో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క రక్తము శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. మరొక భాగాన్ని చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకున్న వారమై యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసములో మనం పొందవలసిన పాలు పంపులు పొందవలసిన వారు ఉంటున్నాం. అంటే ప్రతి ఆదివారము మనం చేయివేయాలా, లేక ప్రతి వారము మనం ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మనం పరీక్షించుకోవాలా అనేది చాలాసార్లు మనకి ఇసుకుదల అనేది లేక మనకు నొప్పిని బాధని కలిగించేదిగా ఉంటుంది. ఎందుకంటే మనుషులుగా మన యొక్క తప్పుని మన పాపాన్ని ఎవరూ మనకి ఏలెత్తి చూపించకూడదు. ఒకవేళ అలాగూ చూపిస్తే మనుషులుగా మనం తట్టుకోలేని వారము, భరించలేని వారము. కాబట్టి మనిషికున్న స్వభావం ఏంటంటే ఎదిరించడము, తిరుగుబాటు చేయడము అనేది ఇది వారి బాల్యము నుండి వాడుకన్నమాట. చిన్ననాటి నుండి కూడా మనుషులకి ఉన్న లక్షణం ఏంటంటే మూర్ఖత అగుపరచడము, తిరుగుబాటు చేయడము అనేది మానవుడి యొక్క లక్షణం. అందుకని చిన్నపిల్లల్ని మనం ఎందుకు కొడతాము, ఎందుకు గద్దిస్తాము అంటే మనం కొట్టకుండా మనం గద్దించకుండా వాళ్ళు సరైన మార్గములోనికి రాలేరు. శిక్షా దండము చేత మాత్రమే వారిని మంచి మార్గంలోనికి తీసుకుని రాగలం. కానీ శిక్షా దండము మనం ఉపయోగించకుండా ఎవరిని మంచి దారిలోకి తీసుకొని రాలేము. ఈ రోజుల్లో చూడండి, మరి పిల్లలకి స్కూలుకు పంపిస్తున్నప్పుడు ఈరోజు మరి విద్య నేర్పిస్తున్న టీచర్సు పిల్లలను కొట్టే అధికారం లేదు అని చట్టాన్ని వారు తీసుకొచ్చారు. ఈ రోజుల్లో మాస్టర్లు కానీ టీచర్స్ కానీ స్కూల్లో ఉన్న పిల్లల్ని కొట్టకూడదు. ఒకవేళ కొడితే వారి తల్లిదండ్రులకు తెలిసినా వారు వెంటనే వారి మీద చర్య తీసుకోవడానికి ఎంతో మరి పై అధికారులకు తెలియచేస్తూ వస్తున్నారు. అందుకని ఈరోజు పిల్లలు ఏమైపోయారు అంటే ఈరోజు పిల్లలందరూ కూడా తిరుగుబాటు చేసేవారుగా అయిపోయారు. ఒకప్పుడు మనం చదువుకునే రోజుల్లో హై స్కూల్లో ఉన్నప్పుడే చితక్కొట్టేసేవారు అన్నమాట మనల్ని. మనం హై స్కూల్ 6 నుంచి 10వ తరగతి చదివేటప్పటికే అసలు ఆ స్కూల్లో టీచర్స్ అంటే ఎంత భయమో. ఎందుకంటే చితక్కొట్టేసేవారు అనమాట. కొడితే అడగడానికి కూడా ఇంకెవరు ఉండేవారు కాదు. ఎవరైనా అడిగితే మీకు సంబంధం ఏంటి, ఆడు వర్క్ చేయలేదు కాబట్టి, వాళ్ళు చెప్పింది చేయలేదు కాబట్టి కొట్టాము, కొడితేనే వాళ్ళు చదువు వస్తుంది అనేవారు.
ఈ రోజుల్లో మరి అలాంటి పరిస్థితులు లేకపోవడం వల్ల ఈ రోజుల్లో హై స్కూల్లో ఉన్న పిల్లల్ని మార్చలేకపోతున్నారు టీచర్సు. ఈ రోజుల్లో 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో తెలుసా? ఈరోజు నేను పేపర్ చూశానన్నమాట. రాత్రి నాకు మోషే ఫోన్ చేసి ఇలా చెప్పాడు, డాడీ ఈరోజు నేను స్కానింగ్ సెంటర్కి వెళ్ళాను, ఒక అమ్మాయికి స్కానింగ్ చేయవలసి వచ్చినప్పుడు నేను పక్కనే ఉన్నాను. నిజంగా ఆ అమ్మాయికి 14 సంవత్సరాలట. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతుందంట, 9వ తరగతి 9th క్లాస్ అంట. 3వ అంతస్తు మీద నుంచి కింద పడిపోయింది ఆ అమ్మాయి. పడిపోతే ఆ అమ్మాయికి ఎరగిన చోటంటూ ఏమీ లేదట. నిజంగా డాడీ చూస్తే నాకు అసలు ఏడుపు వచ్చేసింది. చిన్న పిల్ల ఎలా ఏడుస్తుందంటే డాక్టర్లు చెప్పారు బ్రతకడం కష్టం, చచ్చిపోతుంది అమ్మాయి, లోన బ్లీడింగ్ అయిపోతుంది, ఎముకలు ఇరిగిపోయి లివర్ గుచ్చుకుపోయిందంట, హార్ట్ గుచ్చుకుపోయిందంట, ప్రక్కటెముకలు, మెడ విరిగిపోయిందంట, వెన్నుపోసి ఇరిగిపోయింది, మొత్తం చేతులు మొత్తం స్కాన్ చేస్తూ ఉంటే ఎరగిన చోటంటూ ఏమీ లేదు డాడీ, అంత భయంకరంగా పడిపోయిందంట పిల్ల. అసలు ఇరిగిపోతే ఆ పిల్ల ఇంక అసలు తట్టుకోలేకపోతుంది. డాక్టర్లు చెప్తున్నారు బ్రతకదు, చచ్చిపోద్ది అమ్మాయి అని చెప్తున్నారు. మా వల్ల ఏమి కాదు, తీసుకుపోండి ఇక్కడి నుంచి అని చెప్తున్నారు. ఇలాగైంది. అదేంటరా పైనుంచి పడిపోవడం ఏంటంటే ఏమో పడిపోయిందంట అమ్మాయి అన్నారు. పడిపోవడం ఏంట్రా, ఎలా పడిపోతుంది? ఆ అమ్మాయి అయినా సూసైడ్ చేసుకుందా, లేకపోతే ఎవరైనా తోసేసారా, లేకపోతే ఆ అమ్మాయి ఒంటరిగా పైకి వెళ్తే ఎలా జారిపోయి పడిపోయింది? ఏమో ఆ వివరాలు ఏమీ తెలియదు కానీ మేడ నుంచి పడిపోయింది. ఈరోజు నేను పేపర్ చూస్తే ఆమెతో చదువుకున్న అమ్మాయి ఆమెను తోసేసిందంట. వాళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో గొడవ ఉందట. వాళ్ళిద్దరే మేడ మీదకి వెళ్తే ఆ అమ్మాయిని తోసేసిందట 3వ అంతస్తు నుంచి. ఆ అమ్మాయి కింద పడిపోయింది. చూడండి, వీళ్ళు చదివేది ఎంత చిన్న క్లాసులు, వీళ్ళలో ఎంత కక్ష, ఎలాంటి కోపం, ఎలాంటి ఉద్రేకంతో వాళ్ళు ఉండిపోయారు. అన్యాయంగా ఆ అమ్మాయి ప్రాణాన్ని తీసేసింది. అంటే హై స్కూల్ పిల్లలే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఒక ఆయన మన మాస్టర్ చెప్పారు, ఓ టీచర్ గారు, అన్నా ఈరోజు హై స్కూల్లో ఉన్న పిల్లలు కాలేజీలో ఉన్న పిల్లల కంటే ముదురులు అయిపోయారు. చెప్పడానికి లేదు, గద్దించడానికి లేదు, ఏమీ చేయడానికి లేదు, అంత భయంకరంగా అయిపోయారు. ఏమనంటే మమ్మల్నే కొట్టే స్థాయికి వచ్చేసారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి మేమేం చదువు చెప్తాం, కాలేం బాగుపడతారు. చూసారా? అంటే మనిషి ఎలాంటి వాడు అంటే తప్పుని దిద్దుకోవడానికి ఇష్టపడేవాడు కాదు, అసలు ఒప్పుకోవడానికి ఇష్టపడతలేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, తన అతిక్రమలను ఒప్పుకునేవాడట వాడు కనికరాన్ని పొందుతాడట. దేవుడి దగ్గర నీవు నేను కనికరాన్ని పొందాలి అంటే, ఆయన దయను పొందాలి అంటే, ఆయన ద్వారా ఆశీర్వదించబడాలి అంటే మన పాపాన్ని మనం ఒప్పుకోవలసిన వారు ఉంటున్నాం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము, కీర్తన 32 మొదటి వచనమండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఆ యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడును, ఆత్మలో కపటము లేనివాడును ధన్యుడు. ఎవరు ఆశీర్వదించబడతారు, ఎవరు దీవించబడతారు అంటే తన అతిక్రమములకు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. ఈరోజు నీవు నేను కూడా ఎంత దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో అద్దుబాట్లు కలిగిన వారిగా ఉంటున్నాం. కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారుగా, పరిశీలన చేసుకోవలసిన వారుగా ఉంటున్నాం. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, దేవుని వాక్యం అనేది ఒక అద్దము లాంటిది కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు ఆయన 22వ వచనంలో, ఈ వాక్యం అనే అద్దము దగ్గరికి వచ్చినప్పుడు ఈ అద్దం అంట మన నిజ స్వరూపాన్ని చూపిస్తుందంట. దేవుని వాక్యం అనే అద్దం దగ్గరికి వస్తే మన బాహ్య రూపాన్ని కాదు చూపించేది, మన ఆంతర్య రూపాన్ని చూపించగలుగుతుంది. లోన మనం ఎలాగున్నాము అని చూపించగలుగుతుంది. సరే, మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా మనం ఎలాగున్నాము అనేది మనం చూసుకోకపోతే ఇంకెక్కడికి వెళ్తే మనం చూసుకోగలుగుతాం? ఎవరు మన జీవితంలో ఉన్న మన అద్దుబాటును చూపించగలిగే ధైర్యం ఎవరికి ఉంది? మనం చేసే తప్పును చూపించగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఎవరు చేయలేరు.
ఒకవేళ భార్య భర్తకు చూపించిన, భర్త భార్యకు చూపించిన, పిల్లల తల్లిదండ్రులకు చూపించిన, తల్లిదండ్రులు పిల్లలకు చూపించిన, నువ్వు మాకు చెప్పేవాళ్ళ, మీరు చెప్తే మేము వినేవాళ్ళమా, మీరు మాకు చెప్పడం ఏంటి అనే స్థాయిలోకి వచ్చేసారు. చూసారా, దేవుని బిడ్డలు అనేవారు ఎలాంటి వారు అంటే ఎవరొచ్చి చూపించినా ఒప్పుకోవడానికి ఇష్టపడేవారు. మీ అందరికీ తెలుసు కదా, దావీదు యొక్క జీవితంలో ఏం జరిగిందంటే, నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పగానే దావీదు అన్నాడు, అయ్యా నేను అలాంటి దుర్మార్గుడిని, పాపము చేసిన వాడిని, నేను మారు మాట చెప్పలేదు, ఇంకా ప్రవర్తించిన వాడిని నేనే, అలా దుర్మార్గంగా చేసిన వాడిని కూడా నేనే, నేను పాపము చేశాను ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక మహారాజు అయ్యుండి తను చేసిన తప్పును తను చూపించగానే ఒప్పుకోవడానికి ఇష్టపడగలిగిన వాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను కూడా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి మనం ఆ బల్ల దగ్గరకు వచ్చాం. కాబట్టి ఈరోజు బల్ల నీకు నాకు జ్ఞాపకం చేసేదంటే, నీ అంతరింద్రియములను, నీ హృదయాన్ని, నీలో ఉన్న పాపాన్ని దేవుడు చూపించినప్పుడు కప్పుకోకుండా ఒప్పుకోవడానికి ప్రయత్నించేయి. ఏ పాపాన్ని అయితే మనం ఒప్పుకుంటున్నామో విడిచిపెట్టాలని ప్రయత్నించేయి. ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టలేదా, ఆ పాపము క్షమించబడలేని పాపము. నువ్వెన్నిసార్లు ఒప్పుకున్నా ఆ పాపాన్ని వదలకపోతే నీ పాపము క్షమించబడలేని పాపము. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి మనం ప్రభువు దగ్గర ఒప్పుకుంటున్నాము అంటే దాన్ని విడిచిపెట్టామా? విడిచిపెట్టకుండా ఎన్నిసార్లు నీ పాపాన్ని అలా ఒప్పుకుంటావు? ఒప్పుకున్న పాపాన్ని దేవుడు ఎలా క్షమించగలుగుతాడంటావు? కాబట్టి ఏ రోజైనా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నేను ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి, నాకు వచ్చే నష్టం ఏంటి, నన్నెవరేం చేయగలరు నువ్వు అనుకుంటున్నావా? సరే, దానికి కూడా దేవుడేమండు. ఎందుకంటే ఒకరోజు ఉంది కదా, ఒకరోజు నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. ఆ సమయాన్ని నువ్వు మరణించినప్పుడు నేను నీకు తప్పక శిక్ష విధిస్తాను. అందుకని అంటారు, నువ్వు భూమి మీద ఎవరికి భయపడకపోయినా పర్లేదు, కానీ దేవునికి మాత్రం భయపడు. ఎందుకో తెలుసా? దేవుడికి భయపడాలంటే, ఎందుకు భయపడాలంటే 2 కారణాలు చూపిస్తాను. ఈ 2 కారణాలు బట్టి నువ్వు దేవుడికి భయపడాలా. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో ఎందుకు దేవుడికి భయపడాలి అనే విషయాన్ని ఇక్కడ దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. ఆయన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనమండి. 4:5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలననే కలుగును. మన దేవుడు అంధకారమందలి రహస్యమందు మనం చేసిన ప్రతి పాపాన్ని ఒకరోజు వెలుగులోనికి తీసుకొస్తాడట. నువ్వెందుకు దేవుడికి భయపడాలో తెలుసా? మనం చేస్తున్న తప్పులు మనుషులకు కనపడకపోవచ్చు, ఎవరూ చూడకుండా మనం చేయొచ్చు. అయినంత మాత్రానికి మనం ఏమి నీతిమంతులమి యథార్థవంతులమని కాదు. ఒకరోజు ఉంది, ఆ దేవుడు కనులకు మరుగైనది ఏదీ లేకుండా అంధకారమందలి రహస్యములనున్న అవన్నిటినీ వెలుగులోనికి తీసుకొచ్చే రోజు ఉంది. ఆ రోజు ఎక్కడ తప్పించుకుంటావు? మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుడు బట్టబయలు చేసే రోజు ఉంది. మనుషులు చూడకపోయినా, కనబడకుండా మనం చేసిన ఏ పాపమైనా సరే అది మరుగు చేయబడదు. అందుకు నువ్వు దేవుడికి భయపడాలా. ఒకరోజు దేవుడు నేను చేసిన వాటిని అన్నిటినీ వెలుగులోనికి తీసుకొస్తాడు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? నేను జాగ్రత్త. 2వది, దేవుడి దగ్గర మరలా మనం ఎందుకు భయపడాలి అంటే ఇక్కడే ఆయన చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనమండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలమును
ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. చూసారా, శరీరముతో చేసిన ప్రతి పాపానికి ఒకరోజు దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట మనం ప్రత్యక్షముగా నిలబడవలసిన రోజు ఒక రోజు ఉంది. అప్పుడెక్కడ తప్పించుకుంటావు? అందుకన్నాడు, నాకు నువ్వెందుకు భయపడాలో తెలుసా? నువ్వు చేసిన వాటినన్నిటినీ వెలుగులోనికి తీసుకొస్తాను ఒకరోజు. నువ్వు శరీరముతో చేసిన ప్రతి పాపానికి ఒకరోజు నా ఎదుటి వచ్చి నువ్వు నిలబడతావు. అప్పుడెక్కడికి వెళ్తావు నువ్వు? కాబట్టి అందుకే భయపడు. నేను దేవుడిని అని నువ్వు ఎందుకు భయపడాలో తెలుసా? నువ్వు నాకు లెక్క చెప్పవలసిన వ్యక్తివి. నిన్ను పుట్టించిన వాడిని నేను, నేను ఈ భూమి మీద ఎంతకాలం జీవింపజేసిన వాడిని నేను. మరి నాకు లెక్క చెప్పవా? ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం లెక్క చెప్పవలసి వస్తే ఏం చెప్తావు? లెక్క ఏం చేసావని చెప్తావు? జాగ్రత్త. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడం అంటే నీకు నువ్వుగా శిక్ష విధించుకోవడమే, నీకు నువ్వుగా తీర్పు తీర్చుకోవడమే. ఇక్కడ కానీ నువ్వు తీర్పు తీర్చుకోలేదా, ఇక్కడ నీ బ్రతుకును మార్చుకోలేదా, చనిపోయిన తర్వాత నిత్య నరకానికి ఆ అగ్నిగుండంలో నువ్వు భయంకరంగా కాలవలసిందే. అక్కడ ఎవ్వరూ నిన్ను రక్షించలేరు. ఇంకా ఈరోజు నువ్వు అనుకుంటున్న ఎవ్వరు కూడా ఈ లోకంలో నీకు ఎంత దన్నున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఇవేవి నిన్ను కాపాడలేవు. ప్రియ సహోదరి సోడా, నువ్వెందుకు దేవునికి భయపడాలి అంటే మనం లెక్క చెప్పవలసిన వారము, దేవుడి దగ్గర లెక్క చెప్పవలసిన వారము, ఆ లెక్కకు మనం బాధ్యులము. అందుకే ఒకవేళ నేను ప్రాణం పోతే ఏ రోజు ఏమవుతానో నాకు తెలియదు కదా. ఏ రోజైనా నేను జరగరాంది నాకు జరిగిన ప్రాణం పోతే నేను దేవుడి దగ్గరికి వెళ్తానా? లేక ఆయన తీర్పులో నిలబడితే ఎంత భయంకరమైన తీర్పులో నేను ఉగ్రవాదినది ఎంత తీర్పు నేను తీర్చబడి ఆ భయంకరమైన ఆ నరకంలోనికి నేను త్రోయబడతానే, ఆ భయం ఉందంటావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏది నీకు ఆ భయం ఎక్కడుంది? ఈరోజు నువ్వెంత భయముతో బ్రతకాలో తెలుసా? ఎందుకంటే ఏ రోజు ఏమవుతుందో మనకు తెలియదు, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజులు ఎంత అపాయకరమైన దినాల్లో ఉన్నాం, ఎంత భయంకరమైన దినాల్లోకి వచ్చేసాం. మనం జరుగుతున్న వీటినన్నిటినీ మనం చూస్తున్నప్పటికీ ఇంకా మనకు అర్థం కావట్లేదా? యేసు ప్రభువారు ఎంత సమీపంగా ఉన్నాడు. ఆయన ఏమైతే చెప్పాడో సూచనలు అన్నీ జరిగిపోతున్నాయి, అన్నీ జరిగిపోతున్నాయి. ఒకవేళ ఆయన రావడం లేట్ అయినా, ఒకవేళ మన ప్రాణం పోవడానికి పెద్ద ఏదో రావక్కరద్దు మనకి. ఏ రోజు ఏమవుతావో మనకు తెలియదు. ఇప్పటికైనా ఆలోచించుకో. ఏ రోజు మనం ప్రాణం పోయినా నేను దేవుడితో ఉండాలి, ఏ రోజు నా ప్రభు వచ్చినా నేను ఆయనతో కూడా ఎత్తబడాలి. అలాగుండాలి అంటే ప్రతిరోజు మనలో ఉన్న ప్రతి పాపమును, ప్రతి దుర్నీతి నుండి, ప్రతి చెడు నుండి మనం దూరంగా పారిపోయేవారం. రోజు రోజుకి పాపమునకు దూరం అవుతున్నామా, పాపమునకు దగ్గర అవుతున్నామా? దైవత్వముతో మన సహవాసము చేసిన కొలది పాపమునకు దూరం అవుతామే తప్ప పాపమునకు సమీపంగా ఉండలేము. ఈరోజు నీ స్నేహము, ఈరోజు నీ సహవాసము ఎవరితో ఉంది? దేవుడితోట, సాతానుడితోట? నువ్వెవరితో అయితే సహవాసం చేయగలుగుతావో వారిలాగే నువ్వు తయారైపోతావు. నువ్వు దేవుడితో సహవాసము చేసిన ఎడల ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, ఆయన వెలుగులోనున్న ప్రకారము నిన్ను కూడా దేవుడు వెలుగుగా మార్చగలుగుతాడు. నువ్వు సాతానుడితో సహవాసము చేస్తే వాడు చీకటిలో ఉన్న ప్రకారము, అనగా పాపములో ఉన్న ప్రకారము నీవు నేను కూడా పాపములోనే ఉండేవారుగా ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి మళ్ళీ మనం పరీక్షించుకుందాం. మనం ఎలా జీవిస్తున్నాం? మనకు భయం అంటూ ఉందా? ఒకరోజు నేను దేవుడి దగ్గరికి వెళితే దేవుడు నాకు ఎలాంటి తీర్పు తీరుస్తాడు? ఒకవేళ నేను ఎలా జీవిస్తున్నానా, నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఏం చేస్తున్నాను, వీటి గురించి మనకేమైనా గ్రహింపు ఉందంటావా? అందుకనే క్రైస్తవ జీవితం అనేది అందరిలాంటి జీవించే జీవితం కాదు, ఈ లోకస్తుల వలె జీవించే జీవితం కాదు. అంటే లోకస్తుల యొక్క జీవితం ఏంటో తెలుసా?
స్వేచ్ఛగా జీవించేవారు. అందుకంటాడు, ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నాయంట, అందులో ఒకటి విశాలమైన మార్గము, 2 ఇరుకు మార్గమును. విశాలమైన మార్గం ఏంటంటే తమకు మనసుకు నచ్చినట్లుగా జీవించడం. విశాలమైన మార్గంలో నీకు ఏమీ అడ్డుండదు. నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించవచ్చు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించవచ్చు. అయితే ఇరుకైన మార్గంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి ఏమీ లేదు. ఆ దేవుడు చెప్పినట్లుగానే జీవించాలా. ప్రియ సహోదరి సోడా, యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా ఆ ఇరుకైన మార్గములో, ఆ ప్రభువు చూపిస్తున్న మార్గములో, ఆయనకి ఇష్టమైన మార్గములో వెళ్ళాలి అంటే కొంత కష్టమే, తప్పదు. అలా నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గంలో జీవించడానికి ఇష్టపడతావో అప్పుడే ఆయన నువ్వు సంతోషపెట్టగలవు. కానీ ఆయనకి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయనకి ఇష్టం లేని మార్గాన్ని నడుస్తూ నువ్వెలా దేవుడి దగ్గరికి చేరతావు? కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందే ముందుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, నా బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా నీకు నువ్వు పరీక్షించుకుంటున్నావా? ఏమని పరీక్షించుకుంటున్నావు? ప్రభువా, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియములను పరీక్షించు, నా హృదయాన్ని పరీక్షించు. ఎక్కడైనా నీకు ఆయాసకరమైనది, ఎక్కడైనా నీకు విరోధమైనది ఏదైనా ఉంటే అది నా నుండి తీసివేసి నిత్య మార్గమున నన్ను నడిపించు, మంచి మార్గమున నన్ను నడిపించు, ఈ పాపపు లోకముల నుంచి నన్ను విడిపించు అని ప్రతిరోజు దేవుడిని అడగవలసిన వారం. ఆ రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో మన పాలు పంపులు పొందే ముందుగా అలా మళ్ళీ మనం ఒప్పుకొని సరి చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. రెండవదిగా, అంతకుముందు వారం మీకు చెప్పాను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు, ఓ కొరింథీయులారా, మీరు బుద్ధి విషయంలో పసిపిల్లలు కాక దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా ఉండుడి. మీరు బుద్ధి విషయంలో పాపము చేయకుడి, బుద్ధి విషయంలో మీరు పెద్దవారులై ఉండుడి అంటున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనంలో. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం ఎలాగ బుద్ధిమంతులుగా, ఎలాగ బుద్ధిని కలిగి జీవించాలి? అందుకని అంటున్నాడు, పాపము చేసే విషయంలో మనం పసిపిల్లలుగా ఉండాలి, బుద్ధి విషయంలో పెద్దవారుగా ఉండడానికి ప్రయత్నించాయి. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు నేర్పించాలనుకునేది ఏంటంటే, మనం బుద్ధి విషయంలో సహోదరులారా, మీరు బుద్ధి విషయంలో పసిపిల్లలు కాక ఒకరితో మీరు చెప్పించుకునే స్థాయిలో ఉండొద్దు, మీరు ఒకరికి చెప్పే స్థాయిలో ఉండాలి. ఒక క్రైస్తవుడు అంటే ఒకడు మాదిరికరమైన జీవితాన్ని కలిగిన వాడు. ఒకరితో చెప్పించుకునే స్థాయి కాదు, ఒకరికి చెప్పే స్థాయి. ఒకరికి చూపించే వాళ్ళే తప్ప ఒకరిని చూసి నేర్చుకునేవారు కాదు. అందుకనే ఈరోజు క్రైస్తవుడు లోకానికి ఒక మాదిరికరమైన వాడు, ఆదర్శంగా ఉండేవాడు. నిన్ను చూసి లోకములో ఉన్నవాళ్ళు మారాలి, కానీ నిన్ను చూసి లోకములో ఉన్నవారిని చూసి నువ్వు మారడం కాదు. ఈరోజు దేవుని బిడ్డలు ఎలాగున్నారో తెలుసా? లోకములో ఉన్నవారిని చూసి వీళ్ళ మారుతున్నారు. మనల్ని చూసి వారు నేర్చుకోవాల్సింది పోయింది, వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు ఏంటి నేర్చుకుంటున్నాం? లోక సంబంధంగా ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి. వాళ్ళు ఏం నేర్పిస్తారో తెలుసా? లోకములో ఉన్న యుక్తి అంతటినీ నేర్పిస్తారు. అంటే ఈ యుక్తి ఎలాంటిదంటే పైకి ఒకటి లోనకు ఒకటి. లోకములో ఉన్న యుక్తి ఎలాంటిదో తెలుసా? పైకి ఒకటి లోనకు ఒకటి. అందుకనే ఆనాడు సాతాను సర్పములోనికి దూరినప్పుడు ఆ సర్పము భూజంతువులన్నిటిలో కల్లా యుక్తి కలిగినదంట. అది ఎంత యుక్తిగా మాట్లాడిందో తెలుసా? సర్పము అవ్వతో మాట్లాడినప్పుడు ఎంత తెలివిగా, ఎంత యుక్తిగా మాట్లాడిందో అన్నది. ఇది నిజమా? దేవుడు ఈ తోట చెట్ల మధ్యన ఉన్న అన్ని ఫలాలని తినమన్నాడు కదా, ఆ మంచి చెడ్డలు తినించే వృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పాడా? మీరు తింటే నిజంగా చచ్చిపోతారని చెప్పాడా? ఆ సర్పము ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె అన్నది, లేదు లేదు, ఆ పండు తినేదినమున నిశ్చయముగా మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడు,
అని చెప్పింది. అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? మీ దేవుడు చెప్పింది అబద్ధం. మీరు ఆ పండు తిని దినమున మీ కండ్లు తెరవబడి మీరు దేవతల వలె మారిపోతారు. అర్థమైందా? ఆ రోజు సాతాను ఏమని వారిని ఎంత యుక్తిగా మోసం చేసిందో చూడండి. ఆ మాట మీకు చూపిస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము అందుకు ఆ సర్పము 4వ వచనం, అందుకు ఆ సర్పము మీరు చావునే చావరు, యాలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఎంత తెలివిగా మోసం చేసిందో చూసావా? అందుకని అంటారు, ఈ లోక సంబంధులైన మనుషులు దేవుని సంబంధుల బిడ్డల కంటే చాలా యుక్తిపరులు, చాలా తెలివిగా మాట్లాడతారు. ఎంత తెలివి అంటే వాళ్ళకి, వాళ్ళు అనుకుంటున్నారు మా తెలివితేటలతో ఇతరుల మోసం చేస్తున్నాము అనుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? నీ తెలివి నిన్నే చెరిపేస్తుంది ఒకరోజు. నీ తెలివితేటలు ఎంతకాలం పనిచేస్తా తెలుసా? కొన్ని రోజులు మాత్రమే చెల్లుతాయేమో, అన్ని రోజులు చెల్లవు. అందుకంటారు కదా, తలదన్నేవాడు ఉంటే తాడు దన్నేవాడు ఉంటాడట, దాన్ని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడట. జాగ్రత్త. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, కయ్యీను ఏబేలుని చంపేశాడు. కయ్యీను అనుకున్నాడు, నాలాంటి బలవంతుడు, నాలాంటి శూరుడు ఇంకెవడో లేడు అనుకున్నాడు. లెమెకు కయ్యీన్ని కొట్టి చంపేశాడు. ఈడే బలవంతుడంటే ఈడికంటే బలవంతుడు. అర్థమైందా? అందుకని అంటాడు, మనం ఏ తెలివినైతే ఏ యుక్తినైతే మనం ప్రయోగిస్తామో అవే ఒకరోజు మనం పట్టుకుంటాయి. అన్ని రోజులు చెల్లుబాటు కావు. అర్థమైందా? మీ అందరికీ తెలుసు కదా, దావీదు దగ్గర 2 సలహాదారులు ఉన్నారు. అందులో ఒకడు అహీతోపేలు, రెండోవాడు ఊషే. వీరు ఆలోచన చెప్పారు అంటే ఎంత తెలివిగా ఆలోచన చెప్తారో వీరు. అందుకనే రాజు దగ్గర ముఖ్య సలహాదారులు అన్నమాట వీళ్ళిద్దరు. ఈ ఇద్దరు దావీదుని అబ్షాలోము రాజ్యాన్ని తీసేసుకున్నప్పుడు ఊషే ఏమో దావీదు పక్షంగా వెళ్ళిపోయాడు, అహీతోపేలేమో అబ్షాలోము పక్షంగా వచ్చాడు. వీడు సలహాదారుడు, వీడికి మంచి ఏంటో చెడేంటో అన్నీ తెలుసు. కానీ వీడు అబద్ధానికి సపోర్ట్ చేశాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక పెద్దవాడు అనేవాడు, ఒక న్యాయాన్ని తీర్చే వ్యక్తి ఎలాగ ఉండాలో ముందు అతనికి చట్టం తెలిసి ఉండాలా. అతనికి మంచి చెడ్డలను అతడు ఎరిగిన వాడై ఉండాలా. అలాగైతేనే వాడిని ఇశ్రాయేలు ప్రజల్లో ఒక నాయకుడిగా చేసేవారు. నాయకుడు అంటే మంచి చెడ్డలను ఎరిగినవాడు, అన్యాయానికి ఎప్పుడూ సపోర్ట్ చేయకూడదు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. నిర్గమాకాండము 23వ అధ్యాయము. నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యములు జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయము త్రిప్పివేయుటకు సమూహములో చేరి వ్యాజ్యములో సాక్ష్యమును పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. ఒక న్యాయాన్ని తీర్చేవాడు, ఒక యథార్థవంతుడైన వాడు ఇలాగ ఉండాలా. కానీ అబ్షాలోము ఏం చేశాడో తెలుసా? అన్యాయానికి సపోర్ట్ చేశాడు, అబ్షాలోముకి సపోర్ట్ చేశాడు. ఇతడు అన్నాడు, అబ్షాలోమా, నీ తండ్రి తిరిగి నీ రాజ్యానికి రాకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్లుగా చేస్తే నీ తండ్రి
ఎప్పటికీ రాజుగా అవ్వడు. ఇంకా అంతేకాదు, రాజ్యం ఎప్పటికీ ఇంక నీదైపోతుంది, నేను చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పాడు. ఏం చేయమంటావు అని అడిగాడు. ఏం చేయాలో తెలుసా? ఇది ఎంత దుర్మార్గుడు అంటే, నీ తండ్రి యొక్క భార్యలనే నువ్వు పాడు చేయాలి అని చెప్పాడు. ఎంత దుర్మార్గుడైన సలహా ఇచ్చాడో చూడండి అహీతోపేలు. అబ్షాలోము అహీతోపేలు యొక్క సలహాను తీసుకొని దావీదు యొక్క ఉపపత్నులను పాడు చేశాడు. ఈ వార్త దావీదుకి తెలిసింది. ఎంత బాధపడ్డాడో, నా కొడుకు వరసకు తల్లైన వారితో ఇలాంటి పాపో పని చేశారా, ఎవడిచ్చాడు ఈ సలహా? అప్పుడు చెప్పారు, అయ్యా అహీతోపేలు ఇచ్చాడు ఈ సలహా. అప్పుడు దావీదు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? తండ్రి, అహీతోపేలు యొక్క ఆలోచనలు చెడగొట్టు, వాడు ఆలోచనలు పాడైపోవాలా. వాడు చెప్పే ప్రతి ఆలోచన చాలా దుర్మార్గమైన ఆలోచన చెప్తాడు. వాడు ఆలోచన పాడగొట్టన్నాడు. రెండోసారి అబ్షాలోముతో చెప్పాడు, అబ్షాలోమా, నీ తండ్రిని ఈ రాత్రే చంపేస్తాను, నేను ఈ రాత్రి నీ తండ్రిని చంపేస్తాను. 10,000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి ఈ రాత్రి నీ తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకొని నీ తండ్రి మీద పడతాను, నీ తండ్రిని పట్టుకుని చంపేస్తాను. నేను నీ తండ్రినే చంపేశానంటే రాజ్యం నీదైపోతుంది, ఇక నీ తండ్రి ఇంకెప్పటికీ ఉండడు భూమి మీద అని చెప్పాడు. చూడండి, ఈ దుర్మార్గుడు ఎలాంటి సలహాలు ఇస్తున్నాడో దేవుడు చూశాడు. అహీతోపేలా, నీ పాపము రోజు రోజుకి ఎక్కువైపోతుంది, ఇక నువ్వు బ్రతకూడదు. దావీదు ఊషేతో చెప్పాడు, ఊషే, నువ్వు నాతో ఉండడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, కానీ నువ్వు కూడా అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపో. అహీతోపేలు చెప్పిన ప్రతి ఆలోచన నీ సలహా కూడా అడుగుతాడు. నువ్వు నీ సలహా అడిగినప్పుడు అతని సలహాకి వ్యతిరేకంగా నువ్వు సలహా చెప్పు, మంచి సలహా చెప్పు. నువ్వు అహీతోపేలుని అబ్షాలోము పక్షంగా వెళ్ళకున్నట్లుగా అబ్షాలోముని కాపాడబడేలాగా నువ్వు చేయాలంటే అహీతోపేలు యొక్క ఆలోచనలు చెడగొట్టు అని చెప్పాడు. అప్పుడు ఊషే వచ్చాడు. ఏం చెప్పాలా? అహీతోపేలు ఇలాంటి దొంగదారిని వెళ్ళే మార్గం చెప్పకూడదు. యుద్ధం చెయ్యాలి అంటే యుద్ధం ప్రకటించు. నీ తండ్రి వస్తాడు, మనం వెళ్తాం యుద్ధంలో, అలాగే యుద్ధం చేయాలి. కానీ నీ తండ్రి రాత్రి పడుకునే సమయంలో వెళ్ళి అతను చంపేసి రాజ్యం నీదయ్యేలా చేసుకోవడం అంటే ఇదే న్యాయం? ఇది దుర్మార్గుడు ఎప్పుడూ దుష్టాలోచనే చెప్తూ ఉంటాడు, ఎందుకంటే వీడు చేసే పని అలాంటిది. అప్పుడు అహీతోపేలు ఇలాంటి ఆలోచన చెప్పగానే అబ్షాలోము ఊషేను కూడా పిలిచాడు. ఊషే, ఈ రాత్రి నా తండ్రిని చంపేయడానికి అహీతోపేలు 10,000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి చంపేస్తానంటున్నాడు, ఏం చేయమంటావు, పంపించమంటావా అని అడిగాడు. అప్పుడు ఊషే చెప్పాడు, రాజా, అహీతోపేలు చెప్పిన ఆలోచనలన్నీ ఇంతవరకు మంచివే, కానీ ఇప్పుడు మంచివి కాదు. నువ్వు వాడి మాట వినకు. నీ తండ్రి ఇప్పుడు ఎలాగున్నాడంటే పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిలాగా ఉన్నాడు. నీ తండ్రి రాజ్యాన్ని పోగొట్టుకుని ఉన్నాడు. ఎంత కోపంతో ఉన్నాడో తెలుసా? నీ తండ్రి దగ్గరికి ఎవరైనా వెళితే అమాంతంగా చీల్చేస్తాడు నీ తండ్రి. నీ తండ్రి చిన్నోడేమీ కాదు. నీ తండ్రి చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం కలిగిన వాడు, సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, గొలియాతుని చంపినవాడు, ఇశ్రాయేలు ప్రజల యుద్ధాల పక్షంగా ఎంతోమంది ఫిలిస్తీన్లను చంపేసిన వాడు. నీ తండ్రి ఏమైనా సామాన్యుడు అనుకుంటున్నావా? నీ తండ్రే కాదు, నీ తండ్రి దగ్గర ఉన్న సైనికులు కూడా సామాన్యులు కారు. ఏదో నువ్వు 10,000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి అతని మీదకి వెళ్తానంటే నీ తండ్రి నీ 10,000 మందిని కూడా చంపేస్తాడు. ఎప్పుడైతే నీతో ఉన్న సైన్యం చచ్చిపోయిందని ప్రజలు తెలుసుకుంటారో వెంటనే దావీదు పక్షంగా ప్రజలందరూ వెళ్ళిపోతారు. మరలా నువ్వు సింహాసనం దిగిపోతావు. నీ తండ్రి నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు నిన్ను. అది తప్పు. యుద్ధం చెయ్యాలంటే ఇది కాదు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు నీ సైన్యము కొన్ని లక్షల మంది సైన్యం ఉన్నారు. నీ తండ్రితో యుద్ధం ప్రకటించు. పలానా రోజున యుద్ధానికి వస్తున్నాము, మాతో యుద్ధం చేసి మమ్మల్ని గెలిచి నీ రాజ్యాన్ని తీసుకో, లేదా మా చేతిలో నువ్వు ఓడిపోతే రాజ్యాన్ని వదిలేయి, ఛాలెంజ్ చెయ్యి. అలాగే యుద్ధం చేద్దాం, ధైర్యంగానే యుద్ధం చేద్దాం, దొంగదారిని వెళ్ళొద్దు.
ఇలాగెళ్ళి యుద్ధం చేసి రాజ్యాన్ని నీ పక్షంగా స్థిరపరచుకో. ఎందుకు ఇలాగ అడ్డుదారిని వెళ్తున్నావు? ఎంతమంది నీతో ఉండగా నీ తండ్రి దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది? లెక్కకి ఇసుక రేణుల వలె సైన్యం అంతా ఉన్నప్పుడు నీ తండ్రిని చంపేయడం ఎంత? ఇది మంచిది చెప్పాడు. దేవుడు కూడా అబషాలోము యొక్క మనసును మార్చాడు. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? అబషాలోము అన్నాడు, అహీతోపేలు, నువ్వు చెప్పింది ఈసారి మంచిది కాదు, ఊషే చెప్పింది సలహాయే మంచిది, కాబట్టి ఊషే చెప్పినట్లే నేను చేస్తాను, కానీ నీ సలహా నేను చెయ్యను అన్నాడు. ఈ ఒక్క మాటకి అహీతోపేలు ఇంటికి పోయి ఉరి వేసుకుని చచ్చిపోయాడు. అంతే, ఆ రోజుతో అహీతోపేలు చచ్చిపోయాడు. అంతే. ఎందుకో తెలుసా? అతని తెలివి, అతని జ్ఞానము, అతని కుయుక్తి అతను చావడానికే కారణమైంది. మనం అనుకుంటాం దుర్మార్గులదే దుష్టులదే రాజ్యము అనుకుంటాం. ఒక్కసారి దేవుడు చూశాడు అంటే వాళ్ళెవ్వరైనా సరే మట్టిలో కలిసిపోతారు మరుసటి రోజుకి. వాళ్ళెంత, మానవుడి యొక్క జీవితం ఎంత, వాళ్ళ బ్రతుకెంత. ఈరోజు కనబడే మరుసటి రోజు మాయమైపోయే స్వభావం కలిగిన వాడు ఏమని అతిశయించగలుగుతాం? అందుకని మరలా చెప్తున్నాను, మన జ్ఞానాన్ని, మన యుక్తిని, మన తెలివితేటలను ఉపయోగించి దేవుని దగ్గర కాదు మనం నటించడం. అర్థమైందా? మనం అనుకుంటాం నేను చేసేది, నేను మాట్లాడేది, నా హృదయంలో ఉన్నది ఎవరికి తెలియదులే అనుకుంటున్నాం. నిజమే, నీ అంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, నీ అంత తెలివి వాళ్ళకి లేకపోవచ్చు, కానీ దేవుడికి లేదా? బైబిల్ గ్రంథంలో ఒక మాట చూపించి నేను ముగిస్తాను. ఇంకా దావీదు కీర్తన గ్రంథము, ఇక్కడ దావీదు ఒక మంచి మాటను చెప్పాడు. ఆయన అది చెప్పి నేను ముగిస్తాను. 94వ కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 10వ వచనమండి. ఆ 9, 10 వచనాలండి. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పినవాడు దండింపక మానునా. చూసారా? నువ్వు అనుకుంటున్నావు నేనే తెలివైన వాడిని, నేనే తెలివైన దాన్ని, నాకంటే తెలివి ఎవరికి ఉందనుకుంటున్నావా? నీకు చెవులను ఇచ్చిన దేవుడు, నీకు జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు, ఇవన్నీ ఆయనకి తెలియదా? నీకంటే తెలివైనడు దేవుడు, నీకంటే జ్ఞానవంతుడు దేవుడు. దేవుడి దగ్గర మన తెలివిని, మన జ్ఞానాన్ని, మన యుక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయొద్దు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచింది. చెప్పింది, మీరు తిని దినమున మీ కండ్లు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు తెలిసిన వారు అయిపోతారు, మీరు దేవతల వలె అయిపోతారు. మీరు అది చెప్పింది ఒకటి జరగలేదు. కారణం ఏంటో తెలుసా? మనసులో ఒకటి, పైకొకటి. ఏ రోజు దేవుని బిడ్డలుగా దేవుడు నీకు నాకు నేర్పించేదేంటో తెలుసా? ఇలాంటి తెలివి, ఇలాంటి జ్ఞానము, ఇది లోకములో మనల్ని చెరిపివేసేది. మన నష్టానికి, మన నాశనానికి అవే కారణమవుతాయి. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇలాంటిది కాదు మనకు కావాల్సింది. యథార్థమైన జీవితాన్ని జీవించు. ఎక్కడైనా ఎప్పుడైనా యథార్థంగా ఉండడానికి ప్రయత్నించే. అది నీ ఇంట్లో అయినా యథార్థతే, అది నీ ఉద్యోగంలోనైనా యథార్థతే, నువ్వు సమాజంలో ఉన్నా యథార్థంగానే ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే ఉంటావు. ఎందుకో తెలుసా? పాపం విషయంలో నువ్వు పసిపిల్లలో తప్పు చేయడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. తప్పు చేయడానికి ఇష్టపడవు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఎదిగిన వ్యక్తివి, మంచి చెడ్డలు తెలుసుకున్న వ్యక్తివి. ఏది మంచో ఏది చెడ్డో నీకు తెలియదా? ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నీకు తెలియదా? దేవుడు నీకు ఇంతకాలం బోధిస్తూ వస్తున్నాడే, ఇవన్నీ నువ్వు ఎరుగుండి కూడా లోకయుక్తిని కలిగి ఉండి నువ్వు నటిస్తే నీ నటన ఏమవుతుందో తెలుసా? నిన్నే నాశనం చేయబోతుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు,
ఈ లోకపు నటన గతించుకుపోతుందట. నీ నటన జీవితం ఎంతకాలం ఉంటుంది చెప్పు? ఎంతకాలం నటించగలం? జాగ్రత్త. అందుకని దేవుడి దగ్గర నటించొద్దు, యథార్థముగా జీవించడానికి ప్రయత్నించి. అలాగ జీవించావా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వెళుతున్న సమాజాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు దీవించబడతావు, నీ కుటుంబము, నీ పిల్లలు దీవించబడతారు, నీ వెళ్ళే సంఘము దీవించబడుతుంది. అలా యథార్థత లేకపోతే నీ ఇల్లు దీవించబడదు, నీ పిల్లలు దీవించబడరు, నీ సంఘము దీవించబడదు. అన్నీ కలవరమే, అంత కలవరమే. కారణం ఏంటో తెలుసా? జీవితంలో మనకు ఒక సమాధానము, ఇలాంటి యథార్థమైన జీవితం లేకపోతే సంఘం అంతటికీ కూడా ఇదే జబ్బు పట్టుకుంటుంది అన్నమాట. సంఘం అంతటికి ఇదే రోగం పట్టుకుంటుంది. అందుకని అంటాడు, నా ఆలయాన్ని పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తాను. దేవుని ఆలయాన్ని పాడు చేసే పని మంద కాదు. మనం దేవుని మందిరాన్ని, దేవుని ప్రజలను కాపాడేవారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనల్ని మనం పరీక్షించుకుందాం. సాతాను వలె యుక్తిగా ప్రవర్తించడానికి ప్రయత్నించేయద్దు. మనం ఏదో బుద్ధిమంతులమి, జ్ఞానవంతులమి, తెలివైన వారమని మనం తెలివితేటల దేవుడి దగ్గర ఉపయోగించామా, అది మనకే శాపమై పట్టుకుంటుంది. అది శాపం మనల్ని వదలదు. జాగ్రత్త. అందుకని దేవుడి దగ్గర యథార్థంగా జీవించామా, మన పిల్లలకి ఆశీర్వాదాన్ని దేవుడు కలిగించగలుగుతాడు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా కొద్ది సమయం మనంగా పరీక్షించుకుందాం. మనం ఎలాగున్నామో దేవుడి దగ్గర ఒప్పుకుందాం. ఆ రీతిగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుదామండి.